వైఫల్యం అనేది మా శాపం కాదు. అలా అని ఏదో జన్మల పాపం అంతకన్నా కాదు. వికలాంగులం కావచ్చు కానీ వివిధ ప్రతిభావంతులం. నమస్తే, నేను మీ భరత్. మీకందరికి తెలిసిన విషయమే, వరుత్ ఎల్పిడిఓ యూట్యూబ్ ఛానల్ డిసెంబర్ 3 వరల్డ్ డిసేబిలిటీ డేని దృష్టిలో ఉంచుకొని స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ అనేసి. ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే, సమాజంలో డిసేబిలిటీ అంటే అవయవాల డిసేబిలిటీ కంటే ఎక్కువ కూడా మనుషులలో మనసుకున్న డిసేబిలిటీ ఎక్కువగా ఉంది అనే ఉద్దేశానికి డిసేబిలిటీని ఇనేబిలిటీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని గుర్తించే విధంగా ఈ సమాజం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలుగా ఈ డిసేబిలిటీ పైన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కథలుగా చెప్పొచ్చు. కానీ ఇది సమయం కాదు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, గత కొద్ది రోజుల క్రితం ఒక ఐఏఎస్ అధికారి డిసేబుల్డ్ వాళ్ళ గురించి చేసినటువంటి ట్వీట్లో భాగంగా వాళ్ళని కాస్త కించపరిచిన విధంగా ఉంది ఈ వాక్యాలు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని చర్చించే వ్యక్తిగా ఈ యొక్క విషయాన్ని మాట్లాడకపోతే బాగుండదు అనే ఉద్దేశానికి నేను మాట్లాడుతున్నాను తప్ప ఒకరిని ఉద్దేశించో లేకపోతే ఇంకొకరిని కామెంట్ చేయాలనో కాదు. మీరు మీ మాటలను మాట్లాడే ముందు మనసు దగ్గర పెట్టుకునేసి మానవత్వ రూపకంగా మాట్లాడి, ఎందుకంటే వైఫల్యం అనేది ఒక శాపంగా కాదు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని వాళ్ళు ఎవరితోనూ కూడా చెప్పుకోలేరు. కానీ సమాజం వాళ్ళని ఇంకా చిన్నచూపుగా చూడొద్దనేసి ఈ వేదిక ద్వారా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వరుత్, మనమంతా ఒకటి, అదే మానవత్వం అనే క్రియాశీలకంగా ముందుకు సాగుతున్న సంస్థ ద్వారా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్పేదేమనగా అంటే, చిన్న చూపు చూడకండి ఎవరినైనా కానీ కూడా. మీ మాటలు ఎదుటి వాళ్ళ మనసులకు గాయాలు కాకుండా చూడండి అని చెప్తున్నాను ఈ విషయాన్ని క్లుప్తంగా. ఎందుకు అంటే, నిన్న బాలలత మేడం గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. ఎస్, మేడంకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే, ఆమె ఒక సవాల్ విసిరారు ఆ సగటు ఐఏఎస్ ఆఫీసర్కు. నేను రిజైన్ చేశాను, నేను ఇప్పుడంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాను, మీరు ఎగ్జామ్ రాస్తారా అని సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరిస్తారా అని గౌరవ ఐఏఎస్ గారిని నేను ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. కావున వైఫల్యాలను ముందు పెట్టి వాళ్ళని విమర్శించడం కాదు. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాను మరొకసారి అంటే, ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ఒక గౌరవమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. డిసేబుల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కి ఉద్యోగం ఇచ్చారు. అది చెప్పడమే నిలువెత్తు సాక్ష్యం తన డిసేబుల్డ్ పర్సన్స్ కి ఇచ్చే గౌరవం. సో ముఖ్యమంత్రి గారిని అగౌరవపరచకుండా ఈ యొక్క నిర్ణయాలు మీరు మాట్లాడే ముందు ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఇస్తాయి. తద్వారా ప్రభుత్వం అంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా అధికారులు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతీయద్దు అనేసి కోరుకుంటున్నాను. అండ్ డిసేబుల్కి సంబంధించి నేను గత కొద్ది సంవత్సరాల క్రితం నా స్థాయిలో నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. కానీ ఇప్పుడు మీ ముందుకు నేను నలుగురికి చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాన్ని. ఏంటంటే, ఎలాగూ మనకు ఎమ్మెల్సీ కోటా ఉంది. డిసేబిలిటీ ఛాలెంజ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అట్లీస్ట్ ఒక 1 year, వాళ్ళకి 6 ఏళ్ళు పదవి కాలం ఉంటుంది. ఈ యొక్క కొత్త క్లాజ్ తీసుకొచ్చి 1 year డిఫరెంట్లీ ఏబుల్డ్ ఛాలెంజ్ పర్సన్స్ కి ఎబిలిటీ అనే పేరుతో వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ పదవిని, అలాగే ప్రెసిడెంట్ కోటాలో ఎంపీ పదవిని ఇవ్వాలనేసి నేను ఈ ఎల్పిడిఓ వేదిక ద్వారా నేను మీకు కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకునేసి ఫస్ట్ స్టేట్ అవుతుంది మనది. డిసేబుల్డ్ పర్సన్స్ కాదు, ఎబిలిటీ పర్సన్స్ కూడా స్థానం ఇస్తున్నాం అనే దాన్ని చెప్పే ప్రయత్నంలో నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీ అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎస్, ఈ యొక్క మేడం బాలలత మేడం గారికి సపోర్ట్ గా తాను ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించి ఆ ఐఏఎస్ అధికారి పరీక్ష రాయాలని కోరుకుంటూ, నేను మేడంకి సపోర్ట్ చేస్తూ, డిసేబిలిటీ అంటే డిఫరెంట్లీ ఏబిలిటీ పర్సన్స్, ఎబిలిటీగా వాళ్ళని ముందు చూపెట్టాలి అనేసి. అండ్ మరీ ముఖ్యంగా
ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళ ప్రతిభ చూపించి మంచి మంచి కాలేజెస్లలో అందరిలాగానే చదువుకుంటున్న వ్యక్తులను వాళ్ళు గుర్తించి వాళ్ళు ముందుకెళ్తున్న క్రమంలో ర్యాగింగ్ అనే పేరుతో కొంతమంది విద్యార్థులు వాళ్ళని ఆట పట్టిస్తున్న క్రమాన్ని ఎస్ ఇలా చేసిన వాళ్లకు, ఎందుకంటే వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించాలి అంటే ఏదో ఒక శిక్ష అనేది ఉండాలి అలా చేసిన వాళ్లకు. సో ఎబిలిటీ పర్సన్స్ ని ర్యాగింగ్ చేసినా, వాళ్ళని అవహేళన చేసినా కానీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ కనుక అలా చేసిన వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ అయితే సస్పెండ్ చేయాలి, 6 నెలల జైలు శిక్షణ అమలు పరచాలి. అదే మాదిరిగా వాళ్ళ పేరెంట్స్ 1 ఇయర్ గవర్నమెంట్ జాబ్ కాక వేరే ఏ జాబ్ అయినా చేస్తే వాళ్ళ పేరెంట్స్ ని 1 ఇయర్ జైలు శిక్ష అమలు పరచాలనేసి నేను ఈ యొక్క ఎల్పిడిఓ వరుత్ ఎల్పిడిఓ అంటే డ్రైవింగ్ డిసేబిలిటీ ఇన్ ద సొసైటీ టువర్డ్స్ ఎబిలిటీ అనే వేదిక ద్వారా ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. ఏంటంటే ఈ డిసేబుల్డ్ పర్సన్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ని విమర్శించిన వాళ్ళకి కఠినమైన చర్యలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలనేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాళ్ళ యొక్క చదువులకు సర్కార్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క స్నేహితులు కూడా సపోర్ట్ చేయాలి. అదే మాదిరిగా గురువులైనటువంటి వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకునేసి వాళ్లకు ప్రతిభావంతులుగా మార్చాలి, తీర్చిదిద్దాలి. భారతదేశ నిర్మాణానికి వాళ్ళు ఎంతో ఉపయోగం అని చెబుతూ డిసేబుల్డ్ పర్సన్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, దే ఆర్ ఎబిలిటీ ఫర్ ద సొసైటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్ సంగం.